निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमहानि। అత్యంత ముఖ్యమైన పండుగ అష్టమి. తల్లులకు బాలకృష్ణుడిగా, చిన్నపిల్లలకు చిలికృష్ణుడిగా, స్త్రీలకు గోపికా వల్లభుడిగా, పెద్ద గీతాకారుడిగా దర్శనమిస్తాడు. అందుకే శ్రీకృష్ణాష్టమిని అందరూ కూడా ఇంట్లో వారి పుట్టినరోజుని ఎలా జరుపుకుంటారో అంత ముఖ్యమైన పండుగ, అంతకంటే ఎక్కువైన ముఖ్యమైన పండుగగా జరుపుకుంటాం. శ్రీకృష్ణుడు సుమారు 5000 సంవత్సరాల క్రితం ద్వాపరయుగంలో మధురలో జన్మించాడు. ఈ విషయంలో ఆయన జీవిత కథ భగవద్గీత, భాగవతం పురాణం వంటి గ్రంథాలలో పొందుపరిచారని మన పండితులు చెబుతుంటారు. శ్రీకృష్ణుడు విష్ణువు 8వ అవతారంలో జన్మించారు. అలాగే దేవకీ వసుదేవులకు 8వ సంతానం. 8వ తేదీన జన్మించాడు. సంస్కృతంలో జన్మ అంటే జననం. అలాగే అష్టమి, అష్ట అంటే 8. 8వ సంఖ్యకు శ్రావణమాసంలో కృష్ణపక్షం వస్తుంది. వీటన్నిటి కారణంగా శ్రీకృష్ణుని పుట్టినరోజుని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాం. అందుకే ఆ పేరు వచ్చింది. లోకానికి గురువు, గీతను బోధించి ప్రతి ఒక్కరికి దారి చూపాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడిగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని బోధించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను గెలుచుకున్నాడు. గోపపాలుడిగా, సోదరుడిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కొరకే. అందుకే అందరూ శ్రీకృష్ణుని ఇష్టపడతారు. అందరికీ కృష్ణాష్టమి వస్తుందంటే దేశమంతటా సందడి నెలకొంటుంది. అందుకే చిన్నారులను శ్రీకృష్ణుడిగా వేషధారణ చేసి ప్రతి ఇంట్లోనూ పూజించుకుంటారు. ఇలా పూజించుకోవడం వలన మనం కోరిన కోరికలు నెరవేరుతాయని వారి సాంప్రదాయంగా ఈ పండుగను జరుపుకుంటాం.